భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్ అధ్యక్షతన స్థానిక కంబాల చెరువు వద్దనున్న మదర్ తెరీసా పార్కులో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వై శ్రీనివాస్ మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ కూటమి నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ జాతీయ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో దేశాభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. దేశ సమగ్రతకు, మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ దేశంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మహనీయుల త్యాగాలను స్మరించుకొని మన దేశ పురోగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. జనసేన పార్టీ జిల్లా కమిటీ నాయకులు జామి సత్యనారాయణ, తేజమూర్తుల నరసింహమూర్తి, గెడ్డం నాగరాజు, వైవిడి ప్రసాద్, దాసరి గురునాథరావు, సభ రాజేష్ కన్నా, గుత్తుల సత్యనారాయణ, షేక్ బాషాలిమ్రా, నల్లంశెట్టి వీరబాబు, అక్కిరెడ్డి ప్రసాద్, అల్లంకి నాగేశ్వరరావు, గుణం శ్యామ్ సుందర్, కపల సూర్యప్రకాష్, కుడిపూడి వెంకట చలపతి, విన్నా వాసు, పొన్నాడ శ్రీనివాస్, షేక్ బషీర్, సోమశేఖర్, ముమ్మిడి నాగరాజు, మానే ఆదిబాబు, భగవాన్, కిషోర్, ఆంజనేయులు, కోటి, ఠాగూర్, షబ్బీర్, గౌస్, ముద్రగడ సుబ్బారావు, చౌకొండ మురళి, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష సందర్భంగా జనసేన నగర అధ్యక్షులు శ్రీని గారి ఆధ్వర్యంలో పెట్టిన కార్యక్రమానికి విచ్చేసిన జనసేన నగర ఇన్ఛార్జ్ అయిన సత్యనారాయణ గారికి, జన సైనికులకు అందరికీ కూడా నమస్కారం, మీడియా వారికి కూడా నమస్కారం. స్వాతంత్ర దినోత్సవాన్ని నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి భారతీయుడు కూడా ఐక్యతను, సమగ్రతను చాటే విధంగా అందరూ కూడా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజనే కాదు, భవిష్యత్తులో కూడా ఆగస్టు 15వ తారీఖునే మనందరికీ కూడా దేశభక్తి వచ్చే విధంగా కాకుండా ప్రతిరోజు కూడా మనం ఈ రోజున ఏదైతే స్వేచ్ఛా వాయువులు ఆస్వాదించగలుగుతా ఉన్నా, ఆనందించగలుగుతా ఉన్నాము అని అంటే అది ఎంతోమంది మహనీయుల ఒక త్యాగం అన్నది మనం గుర్తిస్తూ బాధ్యత వ్యవహరిస్తూ ముందుకు సాగాలని 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అసలైన స్వతంత్ర దినోత్సవం ఈ సంవత్సరం నుంచి అంటే బాగా జరుపుకుంటున్నాం. ఎందువల్లంటే గత 5 సంవత్సరాలు వచ్చి 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా సరే గత 5 సంవత్సరాలు జగన్ పరిపాలనలో ఎవరికి స్వతంత్రం లేకుండా పోయింది. ఈరోజు నిజమైన స్వతంత్ర దినోత్సవం ఎన్డీఏ కూటమి జరుపుకుంటుందని మరొక్కసారి ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం సాధించడం కోసం ఎంతోమంది తన ప్రాణాలను పణంగా పెట్టి భారతదేశం స్వాతంత్రం సాధించడం కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఎన్నో త్యాగాలు చేసి మన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులందరినీ కూడా స్మరించుకునే రోజుల్లో ఇది ఒక స్వాతంత్ర దినోత్సవం ఒక రోజు. మన సందేశం ఏంటంటే ప్రజలకు మనం ఇచ్చేది కానీ, లేకపోతే మన పూర్వం ఉన్నటువంటి నాయకులు కానీ దేశం కోసం ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసేటటువంటి ఒక వ్యక్తిత్వాన్ని పిల్లలకి కానీ రేపు రాబోయే భవిష్యత్ తరాలకు కానీ నేర్పాలనే ఉద్దేశంతో ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క త్యాగాలను నిరంతరం గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కూడా జాతీయ నాయకులను స్మరించుకునే విధంగా మా యొక్క కార్యక్రమాలను రూపొందించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.